భాస్కరాచార్య రచించిన ఫేమస్ గ్రంథం సిద్ధాంత శిరోమణి. అందులో ఒక భాగం భువన కోశం. ఈ గ్రంథాన్ని భాస్కరాచార్య 1150లో రచించారు. అందులో భాస్కరాచార్య ఇలా వివరించారు: భూమికి ఆకర్షణ శక్తి ఉంది. ఖగోళంలో గ్రహాలన్నిటికీ ఆకర్షణ శక్తి ఉంది. గ్రహాల మధ్య ఉన్న ఆకర్షణ శక్తుల వల్లే అవి అంతరిక్షంలో వాటి కక్షల్లో తిరుగుతున్నాయి. ఇది భాస్కరాచార్య సిద్ధాంత శిరోమణి గ్రంథంలో రాసిన విషయం. సరిగ్గా ఇదే విషయాన్ని పొల్లు పోకుండా 16వ శతాబ్దంలో న్యూటన్ ఎలా చెప్పాడు? సిద్ధాంత శిరోమణిలో ఉన్న శ్లోకం అకృష్టి శక్తిశ్చ మహీతయా యత్ స్వస్థం గురు స్వాభిముఖం స్వసత్యా అకృష్యతే తత్ పతతీవ భాతి సమే సమంతాత్క్వ పతత్వియం ఖే. ఈ శ్లోకానికి అర్థం ఇలా ఉంటుంది: ఆకాశంలో ఉన్న వస్తువులను ఆకర్షించే లక్షణం భూమికి ఉంది. ఈ ఆకర్షణ శక్తి వల్లే అన్ని వస్తువులు భూమి మీద పడతాయి. మిగిలిన గ్రహాలపై ఉన్న ఆకర్షణ శక్తులను బట్టి ఆ గ్రహాల మీద వస్తువుల చలనం ఉంటుంది. ఇది ఆ శ్లోకం అర్థం.